ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను అరిసెలు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అరిసెలు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే అరిసెలు అండి. చాలా టేస్టీతో ఉన్న అరిసెలు చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. నేనైతే ముందుగా బియ్యాన్ని నానబెట్టి పెట్టేసుకున్నాను. ముందు రోజే పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఆరబెట్టి తర్వాత పిండి అయితే కొట్టించుకురావాలండి. కొట్టించుకొచ్చేసాను. పిండి అయితే రెడీగా ఉంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టి అందులో వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి. 2.5 బెల్లం ఉండలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ పాకం పట్టిందేమో చూసుకోవాలండి. లేత పాకమే రావాలి, ముద్ర పాకం అయితే రాకూడదు. ముద్ర పాకం వస్తే అస్సలు టేస్ట్ ఉండదు. చూడండి, ప్లేట్లోకి వేసుకొని చూస్తే పాకం అయితే వచ్చేసింది. సో ఇప్పుడు నువ్వులు కొద్దిగా వేసుకుంటాను. నువ్వులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బియ్యం పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉండలు అనేది కట్టదు, బాగా ఉన్నగా అయిపోతుంది. కాబట్టి ఇలాగా వేసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులో రెండు ప్యాకెట్ల ఆయిల్ వేసుకుంటున్నాను. గోల్డ్ విన్నర్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యేదాకా ఉండాలండి. చూడండి, నేనైతే 2 ప్యాకెట్లు వేసుకున్నాను నూనె. మేమైతే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి అక్కడే చేసుకున్నామండి. ఇలాగ ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొని బాగా ఇలా చేసుకుని ఇట్లా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా అయ్యాక నేను ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇలా పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు అందులో ఒక్కొక్కటిగా వదిలేసుకుంటున్నాను. చూడండి, ఎంత ఇలా చూడడానికి ఇలా బుడ్డగా వచ్చాయి కదా. ఇప్పుడైతే చూడండి, ఆయిల్ మొత్తాన్ని ఇలా తీసేయాలి, లేదంటే ఆయిలీగానే ఉండిపోతుంది. చూడండి, ఆయిల్ అనేది అస్సలు లేదు. చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయిందండి ప్రాసెస్ అయితే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. నచ్చితే కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.